సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా 7 రాష్ట్రాలలో మిజోరంకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ కొండలు, కోనలు, వాగులు, వంకలే ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా నైసర్గిక స్వరూపంగా మనం చెప్పాల్సి ప్రస్తుతానికైతే మిజోరం ప్రజలకు సంబంధించి వారి జీవనశైలి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ వ్యాపారాలు ఏ విధంగా కొనసాగుతుంటాయి, ఏం జరుగుతుంది, ఏంటి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా మిజోరంకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి మనం చూస్తే విజువల్స్ లో ఇక్కడ దేశంలో అంతా ఒకలాగా ఉంటే మాత్రం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా మిజోరం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ లింగ భేదాలు తేడా లేకుండా కూడా అందరూ కలివిడిగా ఉంటుంటారు. ఇక్కడ ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వారికి పర్యాటకమే పెద్ద ఆదాయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇటు ఇండియన్ రైల్వే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా రైల్వే పూత వినిపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈశాన్య రాష్ట్ర ప్రజలైన మిజోరం సంబంధించిన వారికి కూడా రైలు ఎక్కే భాగ్యం కల్పించారు. ప్రస్తుతానికైతే మిజోరం రాష్ట్రానికి సంబంధించి ప్రజల జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, స్థితిగతులు ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ప్రజల జీవన శైలి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.